ఫుడ్ అయితే బాగుంది. చికెన్ పకోడీ టేస్ట్ బాగుంది. పండు మిర్చి రికమెండెడ్ అన్నట్టు. బాగుంది, టేస్ట్ బాగుంది. కళాయిలోకి పకోడీ నంచుకో బాగుంటుంది. గీ ఇచ్చారు కాబట్టి బాగుంది. గోంగూర బాగుంది, పలసగా ఉంది, బాగుంది. బాగుంది సార్, బాగా కుక్ అయింది. బాగుందనా? నిజం బాగుంది బ్రో. మీరు ఇక్కడ తింటే నిజంగానే బాగుంది అంటారు. ప్లేస్ ఎక్కడో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. కేపీహెచ్బీ లులు మాల్ పక్కన కుక్కర్ పులావ్ బై రాజ్ అని ఒక చిన్న రెస్టారెంట్ ఉంటుంది. చిన్న రెస్టారెంట్ అయినా క్రౌడ్ మాత్రం బానే వచ్చారు. మేము 1 o'clock వెళ్తేనే ఫుల్ అయిపోయింది. దానికి కారణం వాళ్ళు అందించే క్వాలిటీ ఫుడ్. అప్పటికప్పుడు కస్టమర్ దగ్గర ఆర్డర్ తీసుకొని మరీ కుక్ చేస్తారు మీకు నచ్చినట్లుగా. దానికి మాక్సిమం 20 to 30 minutes టైం పడుతుంది కుక్ చేయడానికి. మేము ఆర్డర్ చేసింది మటన్ పులావ్. దీని కాస్ట్ 496 రూపీస్. ఇక్కడ డైనింగ్ తో పాటు టేక్ అవే కూడా ఉంది. కానీ నా సజెషన్ మాత్రం డైనింగ్ అయితే ప్రిఫర్ చేయండి. అప్పటికప్పుడు వేడిగా తింటేనే ఆ టేస్ట్ బాగుంటది. మన ముందే కుక్కర్ ఓపెన్ చేసి వేడి వేడిగా ప్లేట్ లో సర్వ్ చేస్తా ఉంటే మన ఇంట్లో తిన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి చాలా చోట్లకి వెళ్ళి మేము మోసపోయాము. మీరు ఈ వీడియో చూసి నన్ను నమ్మి వచ్చి తిన్నారంటే 100% సాటిస్ఫై అవుతారు. మా రివ్యూ తో పాటు ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది కస్టమర్స్ తో కూడా మీకు రివ్యూ ఇస్తాము. ఆ రివ్యూ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇది ఫేకా జెన్యూన్ అని. జెన్యూన్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూసారా ప్లేట్ లో పొగలు ఎలా వస్తున్నాయో. ఇంకా టేబుల్ మీద నెయ్యి గిన్నె కూడా ఉంది. మీకు ఎంత కావాలంటే అంత వేసుకుని తినొచ్చు. వేడి వేడి పులావ్ పైన గీ వేసుకుని తింటే టేస్ట్ బాగుంటది. ఇంకా గీతో పాటు గోంగూర కూడా ఉంటది. గోంగూర కలియా అంటే కట్ట అంటారు కదా, సో ఈ రెండు కూడా ఉంటాయి. వీటితో పాటు పెరి చట్నీ కూడా ఉంటుంది. మటన్ పులావ్తో పాటు నెక్స్ట్ ఐటమ్ చికెన్ పకోడీ. ఈ రెండింటి కాంబినేషన్ తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట, ట్రై చేయాలి. నెక్స్ట్ లేట్ చేయకుండా ఫుడ్ తిని దీని రివ్యూ ఎలా ఉందో చెప్తాము. హాయ్ గైస్, ప్రజెంట్ మనం ఇప్పుడు కేపీహెచ్పీలోని కుక్కర్ పులావ్ బై రాజ్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాము. చూసారు కదా, క్రౌడ్ అయితే బాగానే ఉంది, ఎక్కువ మంది ఉన్నారు. సో ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది ఏంటంటే జెన్యూన్ గా రివ్యూ ఇవ్వబోతున్నాము. సో మనకైతే ప్రజెంట్ చికెన్ పకోడీ. సో చికెన్ పకోడీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. బాగుంది, చికెన్ పకోడీ టేస్ట్ బాగుంది కదా. కొన్ని చోట్ల చికెన్ పీస్ కొంచెం గట్టిగా ఉండేది, ఫ్రైలో స్మూత్గా బాగా థిక్ అయింది. మేము ఆర్డర్ చేసింది మటన్ పీస్. చూసారా ఎలా కుక్ అయిందో. నిజంగా చాలా సాఫ్ట్గా ఉంది, అసలు పట్టుకుంటే మొత్తం ఇది అయిపోతుంది. బాగుంది, టేస్ట్ చూద్దాం ఒకసారి. నెయ్యి ఉందా? నెయ్యి ఎక్కువ తినం, కాకపోతే ఇందులో టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటంటే. అయితే బాగుంది. డైనింగ్ ప్లస్ కుకింగ్ మొత్తం పక్క పక్కనే ఉంటాయి కదా, సో దానివల్ల ఏంటంటే క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి కాస్త నాయిస్ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మా ఫేవరెట్ గోంగూరతో మటన్ పీస్తో బాగుంది. 2 మటన్ పులావులు ఆర్డర్ చేసాము. మాకు ఒక 20 minutes టైం అయితే పట్టింది. పర్లేదు, వేడి వేడిగా వస్తుంది. ఎప్పుడో వండి పెట్టేదానికంటే ఇలాగ అప్పుడప్పుడు సడన్గా కస్టమైజ్ చేసి కుక్ చేసి ఇలా వేడి వేడిగా తింటే బాగుంటుంది. ఎక్స్ప్లెయిన్ కదా, బాగుంటుంది. దీంతో పాటు కళ్యా కూడా ఇచ్చారనమాట. టేస్ట్ చూద్దాం కళ్యా తర్వాత. చికెన్ పకోడీ అయితే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంది అసలు. మా వెనకాల కొంతమంది ఫ్రెండ్స్ బ్యాచ్ వచ్చారు, రచ్చరచ్చ చేస్తున్నారు. ఎంజాయ్మెంట్ అంటే ఇలా ఉండాలనిపించింది. లాస్ట్ లో వీళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాము, వీళ్ళ రివ్యూ కూడా తీసుకుందాము. వేడి వేడి తింటే మాత్రం చాలా బాగుంటుంది. వచ్చేసి కళ్యా ఇది మన గుంటూరు సైడ్ ఉందా? బాగుందా బ్రో? మీలో ఎంతమందికి పులావ్లో ఆంధ్ర సైడ్ కళ్యా తినడానికి ఎంతమంది ఇష్టపడతారో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. గోంగూర కళ్యా ఈ రెండింటి కాంబినేషన్ తో పులావ్ తింటే సూపర్ ఉంటది. కిచెన్ పక్కనే ఉండడం వల్ల కుక్కర్ విజిల్ కంటిన్యూగా సౌండ్ వస్తూనే ఉంది. పక్కనే ఇంకో డైనింగ్ హాల్ రెడీ చేస్తున్నారు. ఇంకా అది రెడీ అయితే మాత్రం ఈ ఇబ్బంది ఉండదు. ఇంకా కళ్యాలోకి పకోడీ నంచుకో బాగుంటుంది. కళ్యా వేసుకొని పకోడీ నంచుకో బాగుంటుంది.
జనరల్ గా మన ఇంట్లో ఏదైనా పప్పుచారు చేసినప్పుడు ఫ్రై ఐటమ్ తింటాం కదా, అలాగే పులావ్లో కలియాతో పాటు చికెన్ పకోడా తింటే ఆ టేస్టే వేరు. కదియాలో రైస్ ఇలా కలుపుకొని పకోడీని ముంచుకొని మటన్ పీస్ మటన్ బాగా కుక్ అయింది కదా. ఇంకా మటన్ పీస్ అయితే చాలా టెండర్గా కుక్ అయింది. ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా బాగా కుక్ అయింది. మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ రెస్టారెంట్కి వస్తే ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. కంపల్సరీగా చికెన్ కానీ మటన్ కానీ తీసుకుంటే పకోడీ మాత్రం కంపల్సరీగా ఆర్డర్ చేయండి. మాత్రం బాగుంది. గోంగూర పర్లేదు, కట్ట మాత్రం బాగుంది. రెసిపీ కూడా బాగుంది. టేస్ట్ మాత్రం బాగుంది. వీడియో స్టార్టింగ్ లో చెప్పాం కదా, మన బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళ రివ్యూ తీసుకుందామని ఒకసారి మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం వచ్చారా? ఎంతమంది వచ్చారు? ఇదే ఫస్ట్ టైం అన్న. ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఎంతమంది వచ్చారు? 7. ఫుడ్ అయితే బాగుందన్న. డెజర్ట్స్ కూడా బాగుంది. డెజర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. అదేంటి? షీర్ కుర్మా బాగుందా? బాగుంది. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు దీనిగా 5కి 4.5. ఫుడ్ అయితే బాగుంది. ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ రీల్స్ చూసి వచ్చారా లేకపోతే రికమెండ్ చేశారా? ఎలా వచ్చారు ఇక్కడికి? లేదన్న, ఆ రీల్స్ చూసి మాకు మా వాడు రీల్స్ చూసి ఇక్కడికి వచ్చాం. మీ పేరేంటన్నా? ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. పార్టీ ఇవ్వాలి అమ్మాయి. అరే ఏంట్రా ఇది? ఓవరాల్ గా ఫుడ్ అయితే బాగుంది. రికమెండ్ చేయొచ్చు. పండు మిర్చి రికమెండెడ్ అన్న. ఇక్కడ పండు మిర్చి చికెన్ పలావ్. చికెన్ పలావ్ రికమెండెడ్. స్పైసీగా చాలా బాగుంది. ఆంధ్ర టేస్ట్ వచ్చింది. మీరు ఎక్కడ? మాది ఆంధ్ర అన్న, శ్రీకాకుళం. వైజాగ్ దగ్గర. వైజాగ్. తెనాలి. ఓకే, అయితే మీరు వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తారు కదా ఇక్కడ? ఓకే, థ్యాంక్ యూ. రివ్యూ విన్నారు కదా, ఇది మోస్ట్ రికమెండబుల్ రెస్టారెంట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.